వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా. ద్వితీయంలో గురువు, లాభంలో శని, 6లో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని పరీక్షించుకునే కాలం ఇది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. అలాగే ఉద్యోగంలో ఎదుగుదల కోసం మంచి ప్రయత్నాన్ని కొనసాగించండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి విశేషంగా కృషి చేయండి. గౌరవప్రదమైన ఫలితాలు లభిస్తాయి. నిరంతర సాధనతో శుభాలు జరుగుతాయి. వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తోంది. కానీ మీరు సృజనాత్మక ఆలోచనా శక్తితో పనిచేస్తే అభివృద్ధి లభిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరింత సౌకర్యవంతంగా ఉండేట్టుగా మీ వ్యాపారం గురించి మరింత వ్యూహాత్మకంగా ఆలోచించండి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. మీరు చేసే కృషిని బట్టి ఈ వారం మధ్యలోనే మేలు జరిగే అవకాశం అధికంగా గోచరిస్తోంది. కాబట్టి విశేషంగా మీ కృషిని కొనసాగించండి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? అష్టమంలో బుధ సంచారం కొనసాగుతోంది కాబట్టి శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. వారు ఎటువంటి దానాన్ని చేస్తే బాగుంటుంది గురుగారు? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి.